ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా మనం సావిత్రిబాయి పూలేని కొనియాడవచ్చు. ఎందుకు అంటే ఈ దేశంలో అంటే దాదాపు 220-30 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వివక్షలకు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మన దేశం పితృస్వామ్య వ్యవస్థ, కులస్వామ్య వ్యవస్థ. అంటే పితృస్వామ్యం బలంగా వేలినటువంటి సమాజం అనేది, కులస్వామ్యం బలంగా వేలినటువంటి సమాజం అనేది. ఈ క్రమంలో స్త్రీలు చదువుకోవాలన్నా కానీ, అది అగ్రవర్ణ స్త్రీలైనా లేకపోతే బహుజన స్త్రీలైనా కానీ చదువుకోవాలన్నా కానీ ఎలాంటి సౌకర్యం ఉండేది కాదు. అలాంటి సమయంలో తన భర్త ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈరోజు సావిత్రిబాయి పూలే విద్యాలయాలు స్థాపించి స్త్రీల అభ్యున్నతి కోసం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె నడుం బిగించి పోరాడింది, ముందుకు సాగింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈ దేశంలో అంబేద్కర్ కంటే ముందు ఈ దేశ స్వరూపాన్ని మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం మనం ఇక్కడ జరుగుతున్నటువంటి మూఢాచారాలు కావచ్చు, లేకపోతే మూఢ నమ్మకాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఈ అణచివేతలకు వ్యతిరేకంగా ఈరోజు ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఇద్దరు దంపతులు కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు అంబేద్కర్కు ఆదర్శంగా నిలిచిన దంపతులుగా మనమైతే వాళ్ళని చెప్పొచ్చు. సో ఈ దేశంలో మన దేశం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కానీ కుల స్వామ్యం అదేవిధంగా బలంగా వేలున్నటువంటి ఈ సమాజంలో అనేక రకాలుగా, ముఖ్యంగా కేవలం అగ్రవర్ణాలకు తప్ప ఈ బహుజన జాతులు ఎవరైతే ఉన్నాయో, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, మైనార్టీలు కానీ, వీళ్ళెవరికి కూడా విద్యకు దూరంగా ఉండేవాళ్ళు, వైద్యానికి దూరంగా ఉండేవాళ్ళు, సమాజంలో ఒక రెండో తరగతి ప్రజలుగా ఈరోజు జీవించేవాళ్ళు. అలాంటి కోణాల సమయంలో, అలాంటి వివక్ష జరుగుతున్న సమయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఈరోజు ఇద్దరు దంపతులు, వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున పోరాడి అంబేద్కర్కు ఆదర్శంగా నిలిచారు. ఈరోజు అంబేద్కర్ ఇంత పెద్ద ఎత్తున రాజ్యాంగం రచించాడంటే దాని వెనకాల ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శం, ఇన్స్పిరేషన్ ఉంటుంది అనేది అంబేద్కర్ గారే స్వయంగా పలు వేదికల పైన చెప్పడం జరిగింది. నా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే, నా గురువు సావిత్రిబాయి పూలే అని చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మనందరం కూడా ఆమె యొక్క సేవలను మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి చరిత్రను మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వారి జయంతి సందర్భంగా మనందరం కూడా వారిని గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ